నమస్తే, వెల్కమ్ టు రచ్చ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 31, 2025 ముందు నిర్మించిన అనధికార నిర్మాణాలను క్రమబద్ధీకరించడానికి బిల్డింగ్ ఫైనలైజేషన్ స్కీమ్ పేరుతో తీసుకొచ్చిన స్కీమ్ కొందరు మున్సిపల్ అధికారుల అవినీతికి పరాకాష్ఠగా నిలుస్తోంది. ఈ స్కీమ్లో అవినీతి పెచ్చిమిరుతుందని, ఈ స్కీమ్ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ కొందరు సామాజికవేత్తలు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ స్కీమ్ను ఈ నెల మార్చి 11తో ముగుస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ బీపీఎస్ స్కీమ్లో అక్రమాలకు సంబంధించిన విస్తృత ఫిర్యాదుల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మార్చి 10, 11 తేదీల్లో విజయవాడ, వైజాగ్, గుంటూరుతో సహా పలు మున్సిపల్ కార్పొరేషన్లోని టౌన్ ప్లానింగ్ కార్యాలయాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీమ్ ప్రస్తుతం నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే ఒక్క పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈ స్కీమ్ ద్వారా 460 అక్రమ కట్టడాలు క్రమబద్ధీకరించాలని దరఖాస్తులు రావడం విస్మయానికి గురిచేస్తోంది. అత్యధికంగా అక్రమ కట్టడాలు ఉన్న మున్సిపాలిటీల్లో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఒక్కటిగా నిలుస్తుందని ఈ దరఖాస్తుల ఆధారంగా వ్యక్తమవుతోంది. 460 దరఖాస్తుల నుంచి ఒక్కో దరఖాస్తుకు మున్సిపాలిటీకి 10,000 నామినల్ ఫీజులు చెల్లించినట్లు సమాచారం. సుమారు 46 లక్షల ఆదాయం మున్సిపాలిటీకి అక్రమ కట్టడాల దరఖాస్తుదారుల ద్వారా ఆదాయం వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు ఇంకా ఇక్కడ ఉన్నాయని ప్రచారం సాగుతోంది. అలాగే దరఖాస్తు చేసుకునే వారితో పాటుగా దరఖాస్తు చేసుకునే వారు కూడా చాలా మంది అక్రమ కట్టడ నిర్వాహకులు ఉన్నారని సమాచారం. అలాగే ఈ స్కీమ్ను ఆసరాగా చేసుకుని ఇలాంటి కట్టడాలు తాడేపల్లిగూడెంలో కోకోలలుగా నిర్మాణాలు చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివప్రసాద్ అందిస్తారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో బీపీఎస్ ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిందో బిల్డింగ్ ప్లానరైజ్ స్కీమ్ కు భారీ స్పందన లభించిందని చెప్పాలి. ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వంలో అవ్వచ్చు, అంతకు ముందు ఈ ప్రభుత్వం రాకముందు కట్టిన అక్రమ కట్టడాలు ఏదైతే ప్లాన్లు లేకపోవడం, కొంచెం సెట్ బ్యాక్లు లేకపోవడం, లేదంటే పరిమితికి మించి ఫ్లోర్లు నిర్మించడం వంటి అక్రమ కట్టడాలను సక్రమం చేస్తామంటూ కూడా బీపీఎస్ స్కీమ్ తీసుకొచ్చింది. అయితే గతంలో జరిగిన నిర్మాణాలకే ఈ బీపీఎస్ పరిమితం అవుతుందంటూ కూడా ప్రభుత్వం జీవోలో తెలియజేయడం జరిగింది. అయితే దీనికి తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో భారీ స్పందన లభించిందని చెప్పాలి. 10,000 రూపాయల ఫీజుతోటి ఒక అప్లికేషన్ రిజిస్టర్ చేసుకోమని ప్రభుత్వం కోరగా 460 మంది తమ అక్రమ కట్టడాలకు రెగ్యులరైజ్ చేయాలంటూ కూడా అప్లికేషన్లతోటి తాడేపల్లిగూడెం మున్సిపాలిటీకి ప్రభుత్వానికి భారీ ఆదాయం లభించిందని చెప్పాలి. అయితే ఈ బీపీఎస్ స్కీమ్ ను రద్దు చేయాలంటూ, ఇది బీపీఎస్ స్కీమ్ సక్రమం కాదంటూ కూడా నెల్లూరుకు సంబంధించిన ఒక వ్యక్తి దీన్ని కోర్టులో పిల్ దాఖలు చేయడంతో బీపీఎస్ స్కీమ్ అర్ధాంతరంగా అక్కడతో ఆగిపోయిందని చెప్పాలి. ఏదైతే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్లకు లాగిన్లు కూడా అక్కడతో ఆపివేయడం జరిగిందంటూ కూడా ప్రస్తుతం మనకున్న సమాచారం. మున్సిపల్ అధికారులతో మనం మాట్లాడినప్పుడు ప్రస్తుతానికి కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపైన ఎటువంటి ముందడుగు వేయడానికి లేదని, ప్రభుత్వం తర్వాత కోర్టు నుంచి అనుమతులు వచ్చిన తర్వాత ఈ బీపీఎస్ స్కీమ్ ను రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తున్నమాట. అయితే దీనికి సంబంధించి 460 అప్లికేషన్లు ఏవైతే వచ్చాయో 460 అప్లికేషన్లను మున్సిపల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి పరిశీలించడం జరుగుతుంది. ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అక్కడ ఏదైతే స్క్వేర్ యార్డ్కి సంబంధించి ఎంత మేర అక్రమ కట్టడాలు ఉన్నాయో దానికి పెనాల్టీ విధించడం జరుగుతుంది. దానికి సంబంధించిన నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. ఆ నోటీసులు అందుకున్న యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ యజమానులు ఆ పెనాల్టీలు చెల్లించి తమ ఏదైతే అక్రమ కట్టడాన్ని సక్రమం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి తాడేపల్లిగూడెంలో స్వచ్ఛందంగా తామే అక్రమ కట్టడాలు నిర్మించుకున్నామంటూ దాదాపుగా 460 మంది ముందుకు రావడం వెనుక ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నమాట. ఇన్ని అక్రమ కట్టడాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాల్లో అన్ని సక్రమంగానే జరుగుతున్నాయంటే జరగడం లేదు. ఏదైతే అపార్ట్మెంట్లు కావచ్చు, గ్రూప్ హౌస్లు కావచ్చు, G+3 ఇక్కడ పర్మిషన్ ఉన్న నేపథ్యంలో అపార్ట్మెంట్లకు G+4 కూడా 500 గజాలు దాటితే ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఇక్కడ అపార్ట్మెంట్లలో కొన్ని అపార్ట్మెంట్లు అయితే 500 గజాలు కాదు కదా, 250 గజాల నుంచి 260 గజాల్లో కూడా ఇక్కడ అపార్ట్మెంట్ల నిర్మాణం జరగడం కూడా మనం చూస్తున్నాం. అయితే గతంలో మన కొంతకాలం క్రితం జరిగిన ప్రమాదంలో నిర్మిస్తున్న అపార్ట్మెంట్లు కూడా G+6 నిర్మిస్తున్నారు. అక్కడ G+6 నుంచి ఏదైతే తాపి పనిచేసే వర్కర్లు ఎవరైతే ఉన్నారో వర్కర్లు ఏదైతే బిల్డింగ్ బయట పనిచేస్తూ జారి పడిపోవడం, అందులో ఒకరు మృతి చెందడం, తీవ్రంగా గాయపడడం కూడా మనం చూసాం. మనం కూడా వార్తను ప్రసారం చేసాం. అయితే మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఇక్కడ అక్రమ కట్టడాల నిర్మాణం జరిగేటప్పుడే వాటిని నిరోధించాల్సింది పోయి వాళ్ళు ఆ సమయంలో ఉదాసీనత ప్రభావం చూపిస్తడంతో అక్కడ అక్రమ కట్టడాలు అయితే నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని చెప్పాలి. ఇక్కడ సెల్లార్ నిర్మాణాలు లేవు, సెట్ బ్యాక్లు లేవు, ఎటువంటి అనుమతులు లేకుండా కూడా చాలా భవనాల నిర్మాణం అవుతున్నా
కొన్ని చోట్ల రెవెన్యూకి సంబంధించిన కొంత భూమిని ఆక్రమించి కూడా భవనాలు నిర్మాణం అవుతున్నా కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు వెనకుండడం వెనుక అనేక గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే రచ్చ మీడియా సేకరించి మీకు అందించడం జరుగుతుంది. అయితే ఈ బీపీఎస్ స్కీమ్ మళ్ళీ ఎప్పుడు రెగ్యులరైజ్ చేస్తారు, కోర్టు కేసు ఎప్పుడు తేలుతుంది అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ 460 అప్లికేషన్లను ఇప్పుడు ఏదైతే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ కావచ్చు, మున్సిపల్ అధికారులు గుర్తించి ఏదైతే అక్కడ వారి పెనాల్టీ ఎంత విధించాలనేది ఒక రూపకల్పన చేయనున్నట్లుగా మున్సిపల్ అధికారులు మనతో తెలియజేయడం జరిగింది. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా.